ఏపీలో మరో సర్వే ప్రారంభించిన ప్రభుత్వం. అవును, చర్మకారుల జీవనోపాధికి చర్యలు తీసుకునేందుకు మొత్తంగా సర్వే అయితే చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగాన. రాష్ట్రంలో చర్మకారులకు ఉపాధి కల్పన కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వారి వివరాలు సేకరిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన తర్వాత కానీ రాష్ట్రంలో చర్మకారులు ఎంతమంది ఉన్నారనే దానిపై ప్రభుత్వం వద్ద లెక్కలు లేవు. నిర్దిష్టంగా వారు ఎంతమంది ఉన్నారని అంచనా వేసే ప్రత్యామ్నాయం అయితే ఇప్పటివరకు జరగలేదు. తోళ్ల పరిశ్రమ అభివృద్ధిపై తాజాగా దృష్టి సారించిన ప్రభుత్వం చర్మకారులకు జీవనోపాధి కల్పనకు గాను వారు ఎంతమంది ఉన్నారనే దానిపై గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సర్వే చేస్తుంది. ఈ రంగంలో ఉన్న ఇతరుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే కూడా ప్రారంభమైందనమాట. అయితే చర్మకారులు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారు, వారి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కోరుతున్నారా, వారు నిర్వహించే వ్యాపారం కేంద్ర రాష్ట్ర పథకాల పరిధిలో ఉందా, వారి వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకునేందుకు నైపుణ్య శిక్షణ కోరుకుంటున్నారా, పీఎం విశ్వకర్మ పథకంలో నమోదై ఉన్నారా, వివరాలను అయితే సేకరిస్తున్నారు. అదే కాకుండా సర్వే ద్వారా ఏ ప్రాంతంలో చర్మకారులు ఎక్కువగా ఉన్నారనే వివరాలు కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగా వారితో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయించి వారికి రాయితీలను అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో చోట చర్మకారుల పార్కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి దగ్గర సర్వే చేసి ప్రత్యేకంగా వీరి వివరాలు అయితే ప్రత్యేకంగా ఓ దుక్కునైతే డేటా పెడతారంట. పెట్టి వీరికి ప్రత్యేకంగా గ్రూపులు అయితే తయారు చేసి వీరికి బ్యాంకుల నుంచి అయితే లోన్లు అయితే ఇప్పించి వ్యాపారాలు అయితే చేస్తారంట. సో అందుకు ప్రజెంట్ ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే జరుగుతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.